సూపర్ స్టార్ హీరో కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ ఆయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. కృష్ణ మనవడు జై కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ప్రముఖులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జై కృష్ణ గారు సక్సెస్ కావాలని, మరలా అందరినీ అలరించాలని, మరి అభిమానులకి కొత్త ఊపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. సో ఇప్పుడు మన మధ్య మరొక లెజెండ్ నిల్చుని ఉన్నారండి. 50 అంటే 5 వసంతాలుగా 50 సంవత్సరాలుగా వారు అప్రతిహతంగా సినిమాలు చేస్తున్నారు. ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు. అగ్నిపర్వతం సినిమా ప్రొడ్యూసర్ ఈ రోజు అంటే కరెక్ట్ గా 40 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది సినిమా. ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుసు. ఆ చరిత్ర వారిదే. అండ్ మహేష్ బాబు గారిని కూడా వారే లాంచ్ చేశారు. రాజకుమారుని లాంచ్ చేశారు. ఈ రోజు మన జయకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నారు. సో అశ్విని దాస్ గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నా. జై సూపర్ స్టార్ కృష్ణ గారు 350 సినిమాలు చేశారు. ఇంకా చేస్తారేమోనని కూడా నేను తిరిగాను ఆఖరి రోజుల్లో. ఆ తర్వాత మహేష్ బాబు ఆయన ఎంత విజృంభించారో మీకు తెలుసు. ఇప్పుడు జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయటం నేను చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందుకని మీరు అందరూ కలిసి చూడాలి, చూసి ఆనందించి నాకు చెప్పాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే శ్రీ రాము గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. హాయమ్మా, బాగున్నారా? కంగ్రాచులేషన్స్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరితోనూ చాలా ఇంతమంది పెద్దలతో అనుకుని నేను కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా అదృష్టం. కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ని ఒక కల్ట్ లాగా తీసుకెళ్ళిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉంది. అవును, ఇదే మీ స్పెషాలిటీ. ఇదే ఏదైనా కానీ కృష్ణ గారి కంటే కూడా కృష్ణ గారి అభిమానులకి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నిజంగా చాలా అనుబంధం ఉంది నాకు. 50 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను గుడివాడలో కృష్ణ ఫ్యాన్స్ ఉండే స్ట్రాంత్. ఒక సినిమా వస్తే ఆయనకి సంబంధం లేని సినిమాలో ఎక్కడో ఒకసారి పోస్టర్ ఉందని చెప్పి ఆ పోస్టర్ చూస్తాను కోసం సినిమాకి వెళ్ళిన మహా స్ట్రాంగ్ పీపుల్ మీరు. కల్ట్ అంటే అది. అలాంటి క్రియేషను అందరికీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ బేస్ ఉండేవాళ్ళు, కానీ ఆ ఫ్యాన్స్ బేస్ని కల్ట్ కింద తయారు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, అలాంటి మీ అభిమానులందరికీ చాలా అభినందనలు. నాకు చాలా 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 గొప్ప మెమరీస్ ఉన్నాయి మీ అందరితోనూ. అలాగే మీకు ఇంకోసారి చెప్తున్నాం, గుడివాడలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం రెడీ అయిపోతుంది. అతి త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ గుడివాడ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్. రాజేంద్ర, మీకు సంగతి తెలుసా? ఈయన గుడివాడ ఎమ్మెల్యే ఎవరు నోటిచ్చాడు తెలుసుగా? కొట్కా రాని. ఇతను కృష్ణ గారి అభిమాని. అందరు గట్టిగా టపట్లు కొట్టండి. నాకు ఇక్కడి నుంచి తెలిసినాక నేను గుడివాడ వచ్చిన తర్వాత నుంచి కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాను. మీరు కృష్ణ గారి పేరు చెబితేనే, కృష్ణ గారి ఫ్యాన్ అంటేనే చాలు మీకు ఎంత ఆనందం వచ్చేస్తుందో, నాకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో కూడా నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. తప్పకుండా గుడివాడలో కూడా కలుసుకుందాం. గుడివాడలో అతి త్వరలోనే మీకు ఇంకొక నెలన్నర లోపే
ఈ గుడి కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారు అని అంటే సినిమాను ప్రేమించేవారు కదండి, తెలుగు వారందరికీ ఆకాశం అంత ప్రేమ గుండె నిండా. ఎందుకంటే వారు ఒక మహోన్నత వ్యక్తిత్వ శిఖరం. సో వారి కుటుంబం కూడా అలాంటిదేనండి. కుటుంబం సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఈరోజు వారు ఒక సినిమాటిక్ పవర్గా మనందరికీ మన గుండెల్లో నిలిచిపోయిన ఒక చరిత్రగా మిగిలారు. సో అలాంటి సోదరిని సొంతం చేసుకున్నారు. మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి పేరుగా వారిని, శ్రీ ఆదిశేషగిరిరావు గారు. సో గట్టిగా చప్పలతో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్ స్టార్తో కలిసి ఎన్నో చరిత్రలు సృష్టించారు వారు. వారితో కలిసి నడిచినటువంటి మహోన్నత వ్యక్తి. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సభకు మన డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్, మా చిన్ని గారు, అలానే స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ ఈస్ట్ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారికి, బెలిగండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారికి, ఈ నగర మేయర్, లోకల్ కార్పొరేటర్ అందరికీ, ముఖ్యంగా ఈ సభ జరగడానికి ముఖ్య కారకులు ముగ్గురు వ్యక్తులు, సుధాస్వామి,